ఒక ప్రేమ చూపు. విజయ్ ఓ సాధారణ మధ్యతరగతి యువకుడు. అతను హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తాడు. ప్రతిరోజూ ఒకే బస్సులో ప్రయాణం చేయడం అతనికి అలవాటు. కానీ ఒకరోజు, ఆ బస్సులో కొత్తగా ప్రవేశించిన అమ్మాయి, ఆర్తి, అతని మనసు దోచుకుంది. ఆర్తిని మొదటిసారి చూసిన క్షణంలోనే విజయ్కు మనసు మంత్రముగ్ధమైంది. ఆమె నవ్వు, ఆమె చూపులు, అన్నీ అతనిని కదిలించాయి. కానీ మాట్లాడే ధైర్యం మాత్రం రాలేదు. ప్రతిరోజు అదే బస్సు, అదే సీటు దగ్గర కూర్చునే ఆమెను చూస్తూ, మనసులో ఎన్నో కథలు రాసుకుంటూ గడిపేవాడు. ఒకరోజు బస్సు బాగా లేట్ అవ్వడంతో విజయ్ స్టాప్కి త్వరగా వచ్చాడు. అక్కడే ఆర్తి ఒంటరిగా ఎదురుగా నిలబడి ఉండటం చూసి, ఈరోజు మాటలతో మొదలెట్టాలనుకున్నాడు. హాయ్, నేను విజయ్, అన్నాడు నెమ్మదిగా. ఆమె కూడా నవ్వుతూ, హాయ్, నేను ఆర్తి, అంటూ పరిచయమైపోయింది. ఆ పరిచయం రోజురోజుకీ పెరిగింది. కాఫీ షాపులు, రైడ్లు, చిన్న చిన్న సర్ప్రైజులు, ఈ రెండు మనసులు మరింత దగ్గరయ్యాయి. ప్రేమ అభివృద్ధి చెందింది. ఎప్పటికీ విడిపోలేని అనుబంధంగా మారింది. 2 సంవత్సరాల ప్రేమ తర్వాత, కుటుంబాల అనుమతితో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ బస్సు ప్రయాణం జీవిత ప్రయాణంగా మారింది. అది ఒక చూపుతో మొదలైన ప్రేమ, జీవితాంతం కొనసాగిన కథ.